హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నేను మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఎందుకంటే పీకేఎల్ సీజన్ 11 తెలుగు టైటన్స్ అయితే నలుగురిని ఎన్వైపీస్ ని తీసుకున్నారు కదా. ప్లేయర్స్ ఎవరు, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏంటి, ఆడిన కొన్ని క్లిప్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ కొట్టకుండా లాస్ట్ వరకు చూసేయండి. అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్ ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. ఈ రోజు నుండి 2 days కి ఒక వీడియో వస్తుంది. అది పీకేఎల్ సీజన్ 11 గురించి, అదే గాక మెయిన్ తెలుగు టైటన్స్ గురించి మాత్రమే వస్తాయి. టైం లేట్ చేయకుండా వీడియోలోకి పోదాం. మనకు మెయిన్ గా 4 ఎన్వైపీస్ లో ముగ్గురు రైడర్స్, ఒకరు మాత్రం డిఫెండర్. మనకు ముందుగా మాట్లాడబోయే వ్యక్తి చేతన్ సాహు. ఇతను రైట్ రైడర్. ఇతను హర్యానాకు సంబంధించిన ప్లేయర్. అలాగే మన తెలుగు టైటన్స్ తీసుకున్న నలుగురు ప్లేయర్స్ హర్యానా వాళ్ళే. సో చేతన్ సాహు రైట్ రైడర్. ఇతని వీడియో క్లిప్స్ ఉన్నాయి, చూసేయండి. చూశారు కదా గైస్, ఇతని పర్ఫార్మెన్స్, ఇతని స్కిల్స్ వచ్చేసి మంచి ఫుట్ వర్క్, అలాగే మూవ్మెంట్ స్పీడ్ చాలా ఫాస్ట్ గా ఉంది. మంచి స్కిల్స్ ఉన్న ప్లేయర్ గైస్. ఇతని పర్ఫార్మెన్స్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి గైస్. అలాగే మనం రెండో వ్యక్తి గురించి మాట్లాడుదాం. అతని పేరు వచ్చేసి నితిన్ రావల్, లెఫ్ట్ రైడర్. ఇతని వీడియో క్లిప్స్ ఉన్నాయి, చూసేయండి గైస్. చూశారు కదా గైస్, ఇతను కూడా ఒక మంచి ప్లేయర్. ఫుట్ వర్క్ గానీ, మూవ్మెంట్ స్పీడ్ గానీ చాలా బాగా ఆడుతున్నాడు. ఇతని దగ్గర ఎస్కేప్ స్కిల్ కూడా ఉంది గైస్. ఇతని పర్ఫార్మెన్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్. ఇక థర్డ్ వ్యక్తి గురించి మాట్లాడదాం. ఇతని డిఫెండర్ గైస్, సాగర్ రావల్, రైట్ కవర్. ఇతని వీడియో కూడా చూసేయండి. చూశారు కదా గైస్, ఇతను ఒక స్ట్రాంగ్ రైట్ కవర్. ఎందుకంటే తన ఫిట్నెస్ అలాగే తన స్ట్రెంగ్త్ ఎక్కువ. ఇలాంటి ప్లేయర్ దొరకడం మనకి చాలా అదృష్టం. అలాగే అజిత్ పవర్ లెఫ్ట్ కవర్, ఇతను రైట్ కవర్. మంచి కాంబినేషన్ ఉంటుంది. ఇతని పర్ఫార్మెన్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్. అలాగే లాస్ట్ వ్యక్తి వచ్చేసి రోహిత్ రాతే. ఇతను లెఫ్ట్ రైడర్. అలాగే ఇతను యువ కబడ్డీ సిరీస్ లో హైయెస్ట్ రేడ్ పాయింట్స్ ఇతనివే. ఇలాంటి ఎక్సలెంట్ ప్లేయర్ మనకు దొరకడం చాలా అదృష్టం. ఇతని వీడియోస్ కూడా చూసేయండి.
చూశారు కదా గైస్, ఎక్సలెంట్ స్కిల్స్ ఉన్న ప్లేయర్. ఫుట్ వర్క్, మూవ్మెంట్ స్పీడ్, ఎస్కేపింగ్ అన్ని స్కిల్స్ ఉన్నాయి ఇతని దగ్గర. అలాగే ఇతని దగ్గర జంపింగ్ స్కిల్ కూడా ఉంది. రోహిత్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్. అలాగే ఈ నలుగురిలో మీకు ఎవరు నచ్చారో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో అక్టోబర్ 18 జరగబోయే PKL సీజన్ 11 లో ఫస్ట్ మ్యాచ్ తెలుగు టైటన్ వర్సెస్ బెంగళూరు బుల్స్. ఏ టీం స్ట్రాంగో ఈ రెండు టీంల స్టార్టింగ్ 7 తీసుకొస్తాను. మళ్ళీ కొత్త వీడియోతో కలుస్తాను గైస్.